యానస్ దగ్గర ఇచ్చింగ్ రావడం వల్ల గానీ, లేదా మన పొట్టలో పెయిన్ రావడం గానీ, లేదా సడెన్ వెయిట్ లాస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సడెన్ వెయిట్ లాస్. ఈ సింప్టమ్స్ కనుక ఉన్నట్లయితే మీకు గట్‌లో వార్మ్స్ ఉన్నట్టు అనేది నిర్ధారణ అవుతుంది. దాని కలర్ చేంజ్ అవ్వడం గానీ, లేదా దాంట్లో కొంచెం బ్లడ్ రావడం గానీ, లేదా కొన్ని పరిస్థితుల్లో ఆ టూల్స్‌లో వార్మ్స్ రావడం కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో, ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇమ్మీడియేట్‌గా మనం బ్లడ్ టెస్ట్ కానీ, టూల్ టెస్ట్ కానీ చేసుకుంటే అది కన్ఫర్మ్ అయిపోతుంది. సో, ఈ వార్మ్స్ ఆల్రెడీ మనకు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చూసినట్టయితే ఫస్ట్ మన లైఫ్‌లో స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఫుడ్ విషయానికొచ్చినట్లయితే కొంచెం ఫిజికల్ వర్కౌట్స్, ప్రాణాయామం, యోగా కూడా చేసుకుంటూ ఫుడ్ విషయానికొచ్చినట్లయితే వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గార్లిక్ కంటెంట్‌ని కొంచెం పెంచుకోవాలి. అంటే వెల్లుల్లి అంటాం కదా! ఆ వెల్లుల్లి యొక్క కంటెంట్‌ని మన ఫుడ్‌లో కొంచెం పెంచుకోవాలి. సో, దాంతో పాటుగా ఈ కోకోనట్ కోకోనట్‌లో మనం మొత్తం 3 విధాలుగా అంటే రా కోకోనట్ తినడం, లేదా కోకోనట్ వాటర్ తాగడము, లేదా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం. అంటే మన కుకింగ్ ఆయిల్ బదులుగా మనం కోకోనట్ ఆయిల్‌ని యూజ్ చేయాలి. సో, కోకోనట్ ఆయిల్ అనేది మంచి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది.